నంద్యాల పట్టణం ఉప్పరిపేటలో వెలిసిన శ్రీ త్యాగరాజస్వామి జయంతి మరియు ఆరాధనోత్సవాలను మంగళవారం మరియు బుధవారం 2 రోజుల పాటు నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. నంద్యాల పట్టణం ఉప్పరిపేటలో వెలిసిన శ్రీ త్యాగరాజస్వామి ఆలయంలో మంగళవారం మరియు బుధవారం శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రామాయణం శివరామకృష్ణ శ్రీనివాసులు తెలిపారు. శ్రీ త్యాగరాజస్వామి ఆలయంలో త్యాగరాజస్వామి 259వ జయంతి 179వ ఆరాధన మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం ఊంచె వృత్తి నిర్వహించినట్లు తెలిపారు. టీటీడీ ఆస్థానం విద్వాంసులు స్థానిక విద్వాంసులచే శాస్త్రీయ సంగీత కచేరీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంగీత ప్రియులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి 259వ జయంతి 179వ ఆరాధన కార్యక్రమాలు నంద్యాలలోని బాల్సుబాయి తోట నందు ఈరోజు రేపు ప్రారంభమైనది. స్వామివారు మన కాకర్ల గ్రామానికి చెందిన వారు కావడం మనం పూర్వజన్మ చేసుకున్నటువంటి సుకృతం. స్వామివారు పూర్వము కాకర్ల నుంచి తమిళనాడు తిరువయ్యూరుకి వలస వెళ్ళినారని చరిత్ర చెబుతున్నది. అటువంటి స్వామివారికి ఫస్ట్ గుడి తిరువయ్యూరులో అయితే రెండో గుడి మన నంద్యాలలో ఉండడము మనం చేసుకున్నటువంటి అదృష్టం. 1953లో రామాయణ సుబ్బరత్నమ్మ గారిచే నిర్మించబడి భారతదేశంలోని రెండవ గుడి మన నంద్యాలలో ఉన్నటువంటి గుడి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగించడం జరుగుతుంది. రామాయణం ఫ్యామిలీ వారిచే ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున సంగీతం పైన ఆసక్తి గల వారందరూ కూడా ఈ 2 రోజులు స్వామివారి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. స్వామివారి కార్యక్రమాలు ఈరోజు మొదటి రోజు, అందులో భాగంగా గ్రామోత్సవం అంటే స్వామివారి ఊంచె వృత్తి అని చెప్పి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతున్నది. తర్వాత రెండవ రోజు రేపు ఉదయము సుప్రభాత సేవ, తరువాత అభిషేకము, తర్వాత పంచరత్న సేవ, స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి పంచరత్న సేవ రేపు ఉదయం జరుగుతుంది. కావున సంగీతం పైన ఆసక్తి గల వారందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఓం శ్రీ త్యాగరాజ స్వామి పరబ్రహ్మనే నమః.